ఉద్యమకారుల సభకు ఉద్యమాభినందనలు. అధ్యక్ష, వేదిక మీదున్న పెద్దలు, మిత్రులు, రామరెడ్డి గారితో సహా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా పుంజుకుందో, ఆ మలిదశ తెలంగాణ ఉద్యమం పుంజుకోకంటే ముందే కామ్రేడ్ మారోజు వీరన్న తెలంగాణ మహాసభని ఇదే సూర్యాపేటలో జరపడం, దాని తర్వాత తెలంగాణలో ఏదైనా జేఏసీ ఆవిర్భవించింది అని అంటే అది మొట్టమొదట కళాకారుల జేఏసీ, జనం దరువు అని చెప్పేసి ఇదే సూర్యాపేటను వేదికగా చేసుకొని ఇక్కడి నుంచి శంఖారావం పూరించి తెలంగాణ అంతా కూడా తిరిగినటువంటి వాస్తవాలు మన ముందున్నాయి. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొనసాగినటువంటి మేము, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో జరిగినటువంటి వాస్తవాల్ని కథలుగా వింటూ పెరిగినటువంటి మేముగా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా అది ప్రధాన భూమిక పోషించినటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్తో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప మిలిటెంట్ పోరాటాన్ని కొనసాగించినటువంటి తీరు మన వివరం కూడా మరిచిపోరాదు. అట్లా ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఏ రకంగా పరిస్థితులు కొనసాగినాయో మనందరికీ తెలుసు. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా విషయాలు మన ముందు ప్రస్తావించారు. ఇవాళ కొత్తగా మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే సమయం కూడా లేదు చాలా విషయాలు మనం మాట్లాడుకోవడానికి. కానీ ఇక్కడ కరపత్రం మాత్రం చాలా బాగుంది. ఈ వేదికను పురస్కరించుకొని ప్రచురించినటువంటి కరపత్రం చాలా మంచి కరపత్రం ఇది. దానితో పాటు మేముగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా కొన్ని ప్రతిపాదనలు మీ ముందుంచుతున్నాము, దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ అందరికీ ఆమోదమైతే చప్పట్ల ద్వారా, చదివిన తర్వాత చప్పట్ల ద్వారా తెలియచేయాల్సిందిగా కూడా నేను అందరికీ తెలియచేసుకుంటున్నాను. సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు ప్రపోజల్స్ సభలో ప్రవేశపెడతామన్న తీర్మానం ముసాయిదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత ప్రజల డిమాండ్లను వదిలి కేవలం ఉద్యమకారుల డిమాండ్లతోనే మనం సరిపుచ్చుకోవడం అసమగ్రంగా ఉంటుంది. అలాగే ఉద్యమ సంఘాలు వేరువేరుగా ఉండటం తెలంగాణ ముందుకు తెచ్చిన జేఏసీ నిర్మాణ స్వరూపానికే వ్యతిరేకం. అందువల్ల కొన్ని మౌలికమైనటువంటి ప్రజల డిమాండ్లను చేర్చుకుంటూ అన్ని ఉద్యమ వేదికల్లో ఒకటి కావాలని సభా వేదిక తీర్మానిస్తుంది. అట్లాగే స్వాతంత్ర సమరయోధుల్లాగే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి ఉత్తరప్రదేశ్ లో తంత్రసేనాని అని గుర్తింపునిచ్చారు. జార్ఖండ్ రాష్ట్ర పోరాటంలోనూ ఇలాంటి గుర్తింపు లభించింది. కావున తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పోరాడినటువంటి వారిని తెలంగాణ జంగ్ సిపాయిలుగా గుర్తించాలని సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభ తీర్మానిస్తుంది. ఇందుకు తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యతనివ్వాలని వేదిక భావిస్తుంది. ఇది మీకు ఆమోదమైతే, వేదిక మీద ఉన్న వాళ్లకు కింద ఉన్న వాళ్లకు ఆమోదమైతే చప్పట్ల ద్వారా తెలియచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే చీలికలు పేలికలుగా ఉన్నటువంటి సంఘాలు ఒకతాటి మీదికి రాలేకపోతే మనం ఒక బలమైన శక్తిగా ఎదగలేము అనేటువంటి వాస్తవం మన ముందున్నటువంటి చరిత్ర చెప్తున్నది. మనం బలహీన పడిపోతాం. ఇవాళ ఫోరంలున్నాయి, సంఘాలున్నాయి, వేదికలున్నాయి. గతంలో చంద్రకుమార్ సార్ వేదిక ఒకటి ఉంది, ఇక్కడే ఉన్నటువంటి చీమ శ్రీనివాసరావు అన్న వేదిక ఒకటి ఉంది, ఇప్పుడు ఇదొక ఫోరం ఉన్నది. ఇట్లాంటి సంఘాలన్నీ ఒకే తాటి మీదికి రావాలని నేను ఒక బలమైనటువంటి ఆకాంక్షను మీ ముందుంచుతున్నాను. అందరూ ఒకటైతే మనం ఒక బలమైన శక్తిగా ఎదుగుతాము. ఆ శక్తి తప్పకుండా మనం ఒక సంక్షేమ బోర్డుతోటే కాదు, ఇంకా బద్రి మాట్లాడినట్టుగా అనేక సమస్యలు మన ముందున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏముందో, తెలంగాణ ప్రజలు ఏం కోరుకొని ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించిండ్రో అదే రకంగా దానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ అంశాలతో కూడుకున్నటువంటి పోరాటంగా మన ముందుకొచ్చిందో అది నెరవేరేటువంటి అవకాశం ఉంటది. ప్రధానమైనటువంటి సమస్య తెలంగాణలో భూమి సమస్య. ఆ భూమి అందరి చేతుల్లోకి రావాలి, వనరులు అందరి చేతుల్లోకి రావాలి. అటువంటివి రావడానికి మనమంతా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరపత్రం డిమాండ్లతో పాటు
చాలా బాగుంది కరపత్రం. వాటితో పాటు మేముగా కొన్ని చేర్చాలని మేము భావిస్తున్నాం. వాటిని కూడా అందులో ఒకటి, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తెలంగాణ జంగ్ సిపాయి అనే గుర్తింపు కార్డులు జారీ చేయాలి. అందుకు జైళ్లకు వెళ్లిన వారికి ప్రాధాన్యతనివ్వాలి. 5వది, తెలంగాణ ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులు కేసీఆర్ దశాబ్ద పాలనలో పెట్టి ఉపా కేసులతో సహా అన్ని రకాల అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. తెలంగాణలో నిరంకుశ ఉపా చట్టం అమలు చేయరాదు. 12వది, తెలంగాణ అమరవీరుల చరిత్రను, తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ముచ్చర్ల సత్యనారాయణ సారు, మారోజు వీరన్న తదితరుల స్మృతి కేంద్రాలను నిర్మాణం చేయాలి. డిమాండ్లలో కొత్తగా మేము చేర్చాలని కోరుతున్నటువంటివి, ఉద్యమకారుల డిమాండ్లతో పాటు ప్రజల డిమాండ్లను కొన్నైనా చేర్చాలనేటువంటి ఈ విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. 1, ఒకే బడి ఒకే చదువు అనే అవగాహనతో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలి. ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. 2, ప్రభుత్వమే వైద్య సేవలు అన్నింటినీ అందించుటకు హాస్పిటళ్లను, వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవాలి. 3, కాయిలా పడ్డ పరిశ్రమల భూములన్నింటినీ రీఇండస్ట్రియలైజేషన్ కు ప్రాధాన్యతనిచ్చి సింగరేణి, బీడీ తదితర పరిశ్రమలను కాపాడాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్స్ పై ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి. 4, తెలంగాణ వ్యవసాయక రంగాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి మోనోకల్చర్ స్థానంలో నవధాన్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ గ్రామ సేవలను స్వయం పోషకం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భూపంపకం, సహకార వ్యవసాయంలకు ప్రాధాన్యతనివ్వాలి. 5, తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ వారికి చట్టబద్ధ హక్కులన్నీ వర్తింపచేయాలి. 6, సమ్మక్క సారక్క జాతరను బ్రాహ్మణీకరించకుండా, అడవిని కాలుష్యపరచకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తూ ఉద్యమాభినందనలతో మీ విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఇవన్నిటికీ మీరు ఆమోదమైతే ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి ఆమోదం తెలపాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఓకే కదా అధ్యక్ష? మీ అందరికీ మరొక్కసారి నిజంగా ఇది కష్టపడి పెట్టినటువంటి వేదిక. ఒక సభను నిర్వహించాలి అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. సభలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ఆ విషయం అంతా తెలుసు. కాబట్టి ఇంత సభ జరుపుతున్నందుకు ఈ వేదిక కోసం అహర్నిశలు శ్రమించినటువంటి అందరికీ ప్రత్యేకంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉంది. అట్లనే మేము 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఈ మధ్య కాలంలోనే ఆ మహాసభను చేసుకొని 50 ఏళ్ల ప్రస్థానాన్ని, అరుణోదయ చేసినటువంటి పోరాటాల్ని రేపటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కనుక ఈనాటి తరం వాళ్ళకు కూడా ఉన్నంత అందరూ కూడా వాళ్ళ అనుభవాల్ని, ప్రొఫెసర్లతోటి తీసుకున్నటువంటి అనుభవాల్ని అన్నిటినీ కూడా మీ ముందుకు ఒక బరువైనటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాం. తప్పనిసరిగా వేదిక మీద ఉన్నవాళ్ళు, దీనికి విచ్చేసినటువంటి మిత్రులు ఆ పుస్తకాన్ని తప్పకుండా మీరంతా కొనుక్కొని వెళ్లాల్సిందిగా, అది కొనుక్కోవడమే కాదు మీకు మీరుగా ముందుకొచ్చి దానికి కంట్రిబ్యూట్ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అది ఒక పరిశోధన గ్రంథంలాగా కూడా మీ ఇళ్లలో మీకు పనికొస్తుంది, మీ చేతుల్లో పనికొస్తుంది. పిహెచ్డి చేయాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా కొనుక్కోవాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ జోహార్, అమరవీరులకు సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధించుకుందాం. ఈ వేదిక మీద అనౌన్స్ చేసినటువంటి డిమాండ్లను సాధించుకుందాం ఐక్యంగా, కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, ప్రజా
ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలర్పించిన నాటి గెరిల్లా రైతుల ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. సాయుధ సంఘర్షణే వీర తెలంగాణరా. చలో చలో ఉఠో ఉఠో సలాం సలాం చలో ఇది మారుదాం సలాం అంటూ సాగుదాం. అమరుల జయగానమై తెలంగాణ చేరుదాం, అమరుల జయగానమై తెలంగాణ చేరుదాం, అమరుల జయగానమై తెలంగాణ చేరుదాం. అట్లా అమరుల జయగానమై మనమంతా ఐక్యంగా ముందుకు సాగి తెలంగాణ నేలుకోవడానికి, ఎవరి దగ్గరనో అడుక్కోవడానికి కాదు, తెలంగాణను ఏలుకోవడానికి మనమంతా సిద్ధపడాలని మరొకసారి తెలియజేస్తూ ఏర్పాటు చేయాలి తెలంగాణ దయచేసి పెద్దలందరూ